ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానుండగా ఇక ఆ తర్వాత అసలు సినిమా ప్రారంభం కానుంది. తమకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుందంటున్నారు. అయితే అసలు అందుకే అవకాశమే లేదని ముఖ్యమంత్రి స్పీకర్ కూడా ఇప్పటికే తేల్చి చెప్పేసిన నేపథ్యంలో సభలో వైఎస్ఆర్సీపీ వైఖరి ఎలా ఉంటుంది, అంశాల వారీగా చర్చల్లో ఎలాంటి దృశ్యాలు కనిపించబోతున్నాయి, ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోన్న అంశం. ఏపీ బడ్జెట్ సెషన్స్ కి కౌంట్ డౌన్. సభకి వైఎస్ఆర్సీపీ. రెండు 2025 బడ్జెట్ సెషన్స్ కోసం ఏపీ అసెంబ్లీ రెడీ అయింది. ఫిబ్రవరి 24 నుంచి సమావేశాలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. 25వ తేదీ మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది. అదే రోజు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఫిబ్రవరి 28వ తేదీన బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ సమావేశాలకు ఏకైక అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా హాజరు కానుంది. దీంతో సభలో ఎలాంటి దృశ్యాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తి వ్యక్తమవుతోంది. గత సెషన్లలో శాసన మండలికి వైఎస్ఆర్సీపీ సభ్యులు హాజరయ్యారు. కానీ శాసనసభకి మాత్రం హాజరు కాలేదు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తరువాత గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో అసెంబ్లీకి రాకుండా సమస్యలపై మాట్లాడటం ఏంటంటూ కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ మాత్రం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వస్తోంది. ఇందుకోసం కోర్టుని కూడా ఆశ్రయించింది. అయితే తాజాగా బడ్జెట్ సెషన్స్ కి హాజరు కావాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించడంతో సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.